పట్టువదలని విక్రమార్కుడు చెట్టువద్దకు తిరిగి వెళ్లి చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు ఆ శవంలో నుండి బేతాళుడు బయటకొచ్చి, రాజా, నీ దీక్ష చూస్తే ఒక పక్క అద్భుతంగా తోచినప్పటికీ మరొక పక్క ఈ దీక్ష ఆకస్మికంగా సడలిపోతుందేమోనన్న అనుమానం నాకు కలుగుతోంది. దేవుడి యందు ఎంతో దృఢభక్తిగల రామపాలుడు ఒక్క క్షణంలో నిస్సత్తుడిగా ఉండిపోయాడు కదా. నీకు శ్రమ తెలియకుండా ఉండేందుకు అతని కథ చెబుతాను, విను. నా కథను శ్రద్ధగా వింటున్నారా? అయితే నేను మీకు ఇప్పుడు ఒక పొడుపు కథ వేస్తాను. మరి నేను వేసే పొడుపు కథకి మీరు సమాధానం చెప్పగలరా? అయితే అడిగేస్తున్నా. చిట్టపట్ట చినుకులు చిటారు చినుకులు, ఎంత కురిసినా వరదలు రావు. మీకు సమాధానం తెలిస్తే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఆగండి, మరో మాట. ఇక ఈ కథలో చివరగా విక్రమార్కుడు ఇచ్చే తీర్పు మీరైతే ఎలా ఇస్తారో మాకు తెలియచేయండి. అంతేకాదు, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీతో పాటు ఇది మీ స్నేహితులకు కూడా చూపించడం మర్చిపోకండి. ఇంక మనం కథలోకి వెళ్ళిపోదామా? కళింగ దేశంలో రామపాలుడు అనే వైద్యుడుండేవాడు. అతను వృత్తిలో మెళకువలు తెలిసినవాడు. ఎన్నో అద్భుత చికిత్సలు చేసి అపర ధన్వంతరి అని అనిపించుకుంటాడు. అంతేకాకుండా అతను పరమశివభక్తుడు. అతను దేవాలయంలోనే ఎక్కువసేపు ఉండేవాడు. పగలు రాత్రి అనే తేడా తెలిసేది కాదు. అతనితో పని ఉన్నవాళ్లు శివాలయానికి వెళితే అతను తప్పక దొరికేవాడు. రామపాలుడికి భార్య సుగుణవతి, 2 పిల్లలు ఉంటారు. కాని అతను ఆ ఇంటికి ఎప్పుడూ చుట్టపు చూపుగా మాత్రమే వెళ్లేవాడు. ఒకరోజు అలా వెళితే, ఈ మధ్యకాలంలో మీరసలు ఇంటికి రావటమే మానేశారు. కారణమేమిటో నేను తెలుసుకోవచ్చా? మీరు ఎంత గొప్ప వైద్యులో నాకు తెలుసు. చావు బతుకుల్లో ఉన్న నా తండ్రిని బ్రతికించిన కారణంగా మీకు నన్నిచ్చి వివాహం చేశారు మా నాన్న. అది తప్పు అని నేను అనటం లేదు. కాని మీకా వివాహం ఇష్టం లేదని చెప్పుంటే మీకు ఇంటికొచ్చే అవసరమే ఉండేది కాదు కదా. పిల్లలు అమ్మా నాన్న ఎప్పుడొస్తారు అని అడుగుతుంటే నేను రోజు అబద్ధాలు చెప్పలేకపోతున్నా అని అంటుంది. అయితే రామపాలుడు తన పెదవి విప్పి ఒక్క మాట కూడా మాట్లాడకుండా కొయ్యబొమ్మలా ఉండిపోతాడు. అతనికి సంసార తాపత్రయం ఏనాడూ లేదు. అక్కడ్నుండి మాట మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. ఈ మనిషి మారుతాడు అని ఎంతో ఆశపడ్డాను, కాని లాభం లేదు. ఇప్పుడు ఈ సమస్యని నా పుట్టింటి వాళ్ళకి చెబుదాము అనుకుంటే కూతురు జీవితం ఇలా అయిపోయిందని వాళ్ళు బాధపడతారు. ఏదేమైనా ఈ మనిషి మారితే చాలు అని అనుకుంటూ అతనిలో మార్పు కోసం ఎదురుచూస్తూ ఉంటుంది సుగుణవతి. అయితే రామపాలుడికి భార్య పట్ల ప్రేమ లేకపోలేదు. ఆమెతో పిల్లల్ని కూడా కన్నాడు. కాని సంసారం మీద పడినా అతని అసలు ప్రవృత్తి మారలేదు. ఎప్పుడు చూసినా ఆ దేవాలయంలోనే కూర్చునేవాడు. అక్కడే రోగులను చూసేవాడు. చాలా డబ్బు సంపాదించేవాడు. కాని ఆ డబ్బు ఇంటికి చేరేది కాదు. శివాలయంలో కనిపించిన శివభక్తులకు దానంగా వెళ్ళిపోయేది. ఒకరోజు సుగుణవతి దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు. పిల్లలు ఆకలితో అలమటిస్తూ ఉంటారు. అమ్మా, నాకు ఆకలిగా ఉందమ్మా, అన్నం పెట్టమ్మా. తమ్ముడు ఆకలి అని నిద్రపోయాడు. నాకు నిద్ర రావటం లేదు. చాలా ఆకలిగా ఉంది. ఏదో ఒకటి చెయ్యమ్మా అని సుగుణవతిని అడుగుతాడు. అలా పిల్లలు ఆకలి అంటుంటే ఆ తల్లి మనసు తట్టుకోలేకపోతుంది. కంటనీరు పెట్టి, ఏం మనిషో ఏమిటో అర్థం కావడం లేదు. ఈ మధ్య డబ్బులు కూడా పంపటం మానేశారు. ఇక్కడేమో పిల్లలు ఆకలి ఆకలి అంటున్నారు. పరాయి వాళ్ళకి కూడా ఈ బాధలొద్దు భగవంతుడా అని అనుకుని సుగుణవతి పక్కన ఉన్నవారి ఇంటికి వెళ్లి మొదటిసారిగా చెయ్యి చాచి బియ్యం అడుగుతుంది. సుగుణవతి అభిమానవతి. భర్త సహాయం లేకుండా తను ఒంటరిగా సంసారం, పిల్లల సంరక్షణ చూసుకోవటంలో ప్రాణం విసిగిపోయి, ఇంక చాలు నాకే కష్టాలు, ఇక మంచో చెడు, ఈ సంగతి నా తండ్రికి వెంటనే చెప్పాలి. ఇక నాకితన్ని భరించే ఓపిక లేదు. ఇక తనతో పుట్టింటి ఆస్తిగా వచ్చిన ఇంటిని అమ్మేసి తండ్రి దగ్గరికి వెళ్లి జరిగిన విషయం చెబుతుంది. అంతా విన్న ఆమె తండ్రి ఇలా అంటాడు. నువ్వు ఇన్నాళ్ళు ఎంతో కష్టపడ్డందుకు నన్ను క్షమించు తల్లి. ఇంక చాలు. ఆ మనిషితో నువ్వు ఇంకా కలిసి ఉండాల్సిన అవసరం లేదమ్మా. నా మనవళ్లకి నా ఆస్తి చాలు. పిల్లలకి సరైన పోషణ చేయలేని తండ్రి ఒక తండ్రేనా? నన్ను చావు నుండి తప్పించిన అతనికి ఏదో ఒక తగిన బహుమానం ఇచ్చి పంపి ఉంటే బాగుండేది. అనవసరంగా నా గారాల బిడ్డనిచ్చి పెళ్లి చేసి తప్పు చేశానమ్మా
అని బాధపడుతూ కూతుర్ని పుట్టింటిలోనే ఉంచేస్తాడు. ఇక సంగతి తెలుసుకున్న రామపాలుడు తన భార్య ఇల్లు విడిచి వెళ్లడం పట్ల ఏమాత్రం చలించడు. అయితే తన ఇంటిని పరమ నాస్తికుడైన ఆ యశోవంతుడికి తన భార్య అమ్మటం అతనికి ఏమాత్రం నచ్చలేదు. ఏమిటి శివయ్య నీ మాయ? ఆ నాస్తికుడికి ఆ ఇల్లు ఎందుకు చేరిందో ఏమిటో. ఆ యశోవంతుడు నీ కాళ్ల దగ్గరకు వచ్చే రోజు కోసం ఎదురుచూస్తూ ఉంటాను. అలాంటి వాడికి నా ఇల్లు చేరడం నాకు నచ్చలేదు స్వామి అని రామపాలుడు తను పూజించే శివుడితో అంటాడు. మరోపక్క ఆ యశోవంతుడు ఆ ఇంటిని కొనకముందు పెళ్లి చేసుకున్నాడు. అయితే సంతానం లేక తెలియని జబ్బుతో ఆమె మరణిస్తుంది. ఆ ఇల్లు కొన్నాక మళ్లీ పెళ్లి చేసుకుంటాడు. ఆమె పేరు యశోద. ఓ రోజు యశోవంతుడి భార్య గర్భవతి అవుతుంది. యశోవంతుడి ఆనందానికి హద్దులేదు. యాండి, నాకు ఒక కోరిక ఉంది. ఇప్పుడు మనకి ఏ లోటు లేదు. ఈ ఇంటికి వచ్చాక అంతా మంచే జరిగింది. మనం ఒకసారి ఆ పరమాత్ముడి సన్నిధికి వెళ్దామండి. నువ్వు ఏవైనా కోరుకో, అది భార్యగా నీ హక్కు. కాని ఆ దేవుడి పేరు ఈ ఇంట ఎత్తకు. ఏ దేవుడి సహాయంతోనూ మనం ఇలా లేవు. ఇదంతా మన కష్టం. మనమీద మనకి నమ్మకం ఉండాలి. అది లేనివాళ్లే దేవుడు దేవుడు అంటారు. చూసావుగా ఆ పనికిమాలిన రామపాలుణ్ణి. ఈ ఇల్లు అతనిదే. ఆ దేవుడి మాయలో పడి భార్య పిల్లల్ని ఏం చేశాడో. ఇంక చాలు. ఇంకోసారి ఈ విషయం నా దగ్గరకు రానివద్దు. అదేంటండి అలా మాట్లాడతారు? నేను గర్భవతిని కావడం ఆ దేవుడి అనుగ్రహం వల్లనే కదా. అయినా దేవుడి దూషణ చేయకండి. అవునా? సరే, నువ్వు అలా అనుకోదలిస్తే అనుకో. కాని నేను మాత్రం దేవుడి దయ అంటే నమ్మను అని అంటాడు యశోవంతుడు. అలా యశోవంతుడి భార్య 9 నెలలు మోసి మగబిడ్డను కంటుంది. కాని అది బిడ్డ కాదు, శవం. తోలు కప్పిన ఎముకలగూడు. ఆ బిడ్డలో చలనం లేదు. అయితే గుండె కొట్టుకుంటూనే ఉంటుంది. పొరుడు పోయడానికి వచ్చిన మంత్రసాని, ఈ బిడ్డను రామపాలుడు బతికిస్తే బతికించాలి, మరొకరి వల్ల కాదు. వెంటనే ఈ బిడ్డను అతని వద్దకు తీసుకువెళ్ళండి అని అంటుంది యశోవంతుడితో. దాంతో యశోవంతుడు కోపంతో, ఏంటి ఆ మూర్ఖుడా? సంసారాన్ని చూసుకోలేని అసమర్థుడు ఆ రామపాలుడు. నా బిడ్డను బ్రతికించడం అతని వల్ల ఎలా సాధ్యమవుతుంది? ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి తెలుసు? ఆ రామపాలుడు సామాన్య వైద్యుడు కాదు. అతనికి ఆ దైవానుగ్రహం ఉంది. అతని చెయ్యి పడితే ఎంతటి రోగమైనా ఇట్టే పోతుంది. నా మాట విని మీరు కొంచెం కోపం తగ్గించుకుని ఆ రామపాలుడికి కబురు పంపించండి. మీరు మూర్ఖంగా మాట్లాడకండి అని అనడంతో యశోవంతుడు ఇక చేసేదేమీ లేక తనకు లేకలేక పుట్టిన ఆ బిడ్డ బతుకుతాడన్న ఆశ కొద్దీ, అలా అయితే అతన్ని పిలుచుకురండి మీరు అని ఆ మంత్రసానితో అంటాడు. ఆ మంత్రసాని శివాలయానికి వెళ్లి రామపాలుడితో సంగతి చెప్పి అతన్ని తన వెంట రమ్మని కోరుతుంది. ఏమిటి? నేను ఆ నాస్తికుడు యశోవంతుడి ఇంటికి రావాలా? ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఆ ఇంటికి రాను. అతడే ఈ ఆలయానికి వచ్చి శివలింగం ముందు సాష్టాంగపడి అపరాధం చెప్పుకుంటే అతడి బిడ్డకు నేను చికిత్స చేస్తాను. ఆ తర్వాతంతా పరమశివుడి దయ అని చెప్పి మంత్రసానిని పంపించేస్తాడు. ఇక మంత్రసాని తిరిగి యశోవంతుడి వద్దకు వచ్చి అతను చెప్పమన్నట్టే చెప్తుంది. చూసావా, అతను ఒట్టి మూర్ఖుడు అంటే నువ్వు నమ్మలేదు. ఆ మూర్ఖత్వంతోనే అతని భార్య బిడ్డలను కూడా వదులుకున్నాడు. అతనికి ఉన్నది భక్తి కాదు, మూఢభక్తి. మీరు అతని గురించి ఏమనుకున్నా పర్వాలేదు, కాని ఇప్పుడు సమస్య మనది. మీ బిడ్డ ప్రాణాలతో ఉండాలి అంటే మీరు వెంటనే ఈ బిడ్డను తీసుకుని ఆ దేవాలయానికి వెళ్ళి అతను చెప్పినట్టు చెయ్యండి. అంతకు మించి మీ దగ్గర వేరే పరిష్కారం కూడా లేదు. దాంతో యశోవంతుడు బిడ్డ మీద ప్రేమను చంపుకోలేక ఆ బిడ్డను తీసుకుని శివాలయానికి వెళ్లి రామపాలుడి ముందు పెట్టి శివలింగం ముందు సాష్టాంగపడి లేచి తన చెంపలు వేసుకుంటాడు. చూడు రామపాల, నేను ఇదంతా చేసింది కేవలం నీ తృప్తి కోసమే కాని నాకు మీ దేవుడి యందు ఎటువంటి నమ్మకం లేదు. ప్రస్తుతం అవసరం నాది కాబట్టి నువ్వు చెప్పినట్టు చేశాను. ఇక నువ్వు మాట నిలుపుకుని నా బిడ్డను బ్రతికించు అని అనడంతో రామపాలుడు తన సంచిలో నుంచి ఒక గుళిక తీసి రంగరించి బిడ్డ నోటికి రాస్తాడు. వెంటనే బిడ్డ కదిలి కెవ్వును ఏడవనారంభిస్తాడు. ఈ వింత చూడవచ్చిన వారంతా అంతులేని ఆశ్చర్యం చెందుతారు. చెప్పాను కదా,
ఈ రామపాలుడు సాధారణమైన వైద్యుడు కాడని, మొత్తానికి ఎలా అయితేనే నీ బిడ్డ బ్రతికాడు అని అంటుంది. సరిగ్గా అదే క్షణంలో రామపాలుడి భార్య సుగుణవతి ఏడుస్తూ తన బిడ్డను భుజం మీద వేసుకుని వచ్చి రామపాలుడి ముందు పెట్టి, నా బిడ్డను కాపాడండి, మీకు పుణ్యం ఉంటుంది అంటూ స్పృహ లేకుండా ఉన్న బిడ్డను తన భర్త ముందు ఉంచుతుంది. ఇక తన కొడుకును అలాంటి స్థితిలో చూడటంతో రామపాలుడు కొంత దుఃఖానికి లోనవుతాడు. వెంటనే తన భార్యతో, నువ్వేం భయపడకు, మన బిడ్డను నేను కాపాడతాను. ఆ శివుడు మన వెంటే ఉన్నాడు అని రామపాలుడు ఆ బిడ్డ నాడి పరీక్షించి బిడ్డ నోటిలో ఒక గుళిక వేస్తాడు. దాంతో ఆ బిడ్డ ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూస్తాడు. నాయనా, లేచావా? నేను నీ తల్లిన్రా, నీకేం కాదు నాయనా, లే నాయనా, నన్ను చూడు అని తన బిడ్డపై ఆప్యాయతను చూపిస్తుంది సుగుణవతి. అయితే ఇంతలో ఏమైందో ఏమోగాని ఆ బిడ్డ తల్లి ముఖం చూసిన వెంటనే ప్రాణం వదులుతాడు. ఊహించని ఈ పరిణామానికి, అయ్యో ఏమిటిలా జరిగింది? నాయనా లే, కళ్ళు తెరు, ఒక్కసారి నన్ను చూడు నాన్నా, లే అని అంటూ ఉంటుంది. ఇంతలో రామపాలుడు ఆ బిడ్డ నాడి పట్టుకుని చూసి అతను చనిపోయాడని నిర్ధారించుకుని తనలో నుండి పొంగివచ్చే దుఃఖాన్ని ఆపుకుంటూ, సుగుణ, నన్ను క్షమించు. నీ బిడ్డను నేను కాపాడలేకపోయాను సుగుణ. అయ్యో ఏమిటి మీరంటున్నది? మీకు నా మీద కోపం ఉంటే వేరేలా తీర్చుకోండి, దయచేసి నా బిడ్డను మాత్రం కాపాడండి అని వేడుకుంటుంది. దాంతో అప్పటి వరకు అది చూస్తున్న యశోవంతుడి మనస్సు కరిగిపోయి వెంటనే శివలింగం ముందు సాగిలబడి, స్వామి, ఇన్నాళ్ళు నువ్వున్నావన్న సంగతిని నేను గుర్తించలేదు. ఈ రోజు నీ దయవల్ల నా బిడ్డ ప్రాణం ఈ రామపాలుడి వల్ల కాపాడబడింది. ఇక దయచేసి ఆ రామపాలుడి బిడ్డను కూడా కాపాడి ఆ తల్లి గుండె కోతను తీర్చు స్వామి. నువ్వున్నావని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను అని నాస్తికుడైన ఆ యశోవంతుడు శివుణ్ణి వేడుకోవడంతో అక్కడ ఉన్నవారంతా ఆశ్చర్యపోతారు. అయితే ఎంత ప్రయత్నించినా రామపాలుడు తన బిడ్డను కాపాడుకోలేకపోతాడు. నన్ను క్షమించండి. ఆ శివుణ్ణి పూర్తిగా నమ్మి ఇంతకాలం ఆ శివుడి సేవలోనే తరించిన నేను ఇప్పుడు నా కొడుకునే కాపాడుకోలేకపోయాను. ఇక నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ శివుడికి ఆరాధన చేయను. అలాగే నా వైద్య వృత్తిని కూడా నేను ఇప్పుడే వదిలిపెడుతున్నాను అని తన మందుల సంచిని లింగం మీద విసిరికొట్టి ఎటూ వెళ్లిపోతాడు రామపాలుడు. అలా ఆ రోజు నుండి అతను గుడి ఆవరణలోకి మళ్లీ అడుగుపెట్టడు. తరువాత ఒక ఉత్సవం నాడు దేవుడి ఊరేగింపు జరుగుతుండగా అతను వీధి ప్రక్కన నిలబడి దేవుడి విగ్రహం మీద రాళ్లు విసిరేసరికి అతనికి పిచ్చి పట్టిందని అందరూ అనుకుంటారు. రాజా, కథ మొత్తం విన్నావుగా. ఇప్పుడు చెప్పు, అసలు పరమభక్తుడైన ఆ రామపాలుడు ఉన్నట్టుండి నాస్తికుడు కావటానికి, పరమనాస్తికుడైన యశోవంతుడికి భగవంతుడి మీద విశ్వాసం కలగడానికి కారణమేమిటి? మనుషులు భగవంతుణ్ణి నమ్మటం కేవలం స్వార్థంతోనేనా, లేక నిజమైన భక్తి ఉంటుందా? ఇక ఈ ప్రశ్నకు నువ్వు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల 1000 వక్కలవుతుంది, జాగ్రత్త. భేతాళ, అసలు ఈ ప్రపంచంలో మనిషి స్వార్థం లేకుండా ఏదీ నమ్మడు. యశోవంతుడు తన కొడుకు బ్రతికాడు కదా అని దేవుడిపై నమ్మకం తెచ్చుకున్నాడు. అలాంటి స్వార్థంతోనే రామపాలుడు కూడా అంతకాలం ఆ దేవుణ్ణి నమ్ముతూ వచ్చాడు. ఇక అతనికి వైద్యంపై ఏనాడూ నమ్మకం లేదు. తాను నిమిత్తమాత్రంగా చికిత్స చేస్తూ ఉంటే శివానుగ్రహం వల్ల రోగులకు నయమవుతుందని భ్రమపడుతూ రావటమే అతను చేసిన పొరపాటు. అతనిది ఇలాంటి స్వార్థపూరితమైన భక్తి కాబట్టి తన కొడుకు చనిపోయేసరికి ఆ విశ్వాసం కాస్తా పోయింది. ఇక తన కొడుకు బతక్కపోవటానికి కారణం తాను సరైన చికిత్స చేయలేకపోవటమేనని గ్రహించక తప్పు ఆ దేవుడిపై తోశాడు. ఇలా ఆ దేవుణ్ణి తన వైద్యానికి అడ్డుపెట్టుకుని మూర్ఖుడు కావటం చేత అతను వెర్రివాడైపోయి లోకానికి వైద్యుడిగా తాను చేయగల ఉపకారాన్ని గంగపాలు చేశాడు. భళా విక్రమార్కా భళా, నువ్వు సరైన సమాధానం చెప్పావు. అయితే నువ్వొక సంగతి మరిచిపోయావు. నువ్వు నా ప్రశ్నలకు సమాధానం చెప్పడంతో నీకు మౌనభంగం కలిగింది. ఇక నేను వస్తాను అని వెంటనే బేతాళుడు విక్రమార్కుడి భుజాల నుండి ఎగిరిపోయి తిరిగి చెట్టుపైకెక్కి కూర్చుంటాడు. ప్రేక్షకులారా, నా కథను శ్రద్ధగా విన్నారా? అయితే ఈ కథ సమాధానం మీరైతే ఎలా చెప్తారు? కామెంట్ రూపంలో చెప్పండి.
మీకు ఒక పొడుపు కథ వేశాను గుర్తుందా? చిట్టపట చినుకులు చిటారు చినుకులు, ఎంత కురిసినా వరదలు రావు. శభాష్! చాలా మంది కరెక్ట్ సమాధానం ఇచ్చారు. దానికి సమాధానం కన్నీళ్ళు. ఈ సూపర్ స్టోరీలో కథలు బాగుంటే మీరు తప్పకుండా లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్రతి ఆదివారం మీ ఫ్యామిలీతో నన్ను చూడటం మర్చిపోవద్దు.